ఆదికాండము 8వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరియు 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయెనని నోవాహునకు తెలిసెను. చాలండి. ఇక్కడ చదవబడిన వాక్య భాగము నోవహు అనేటువంటి వ్యక్తి ఓడ, కాకి, పావురం కదా. అయితే అసలు ఏంటిదంతా అంటే మనకు అందరికీ తెలుసు, భూమి మీద ఉన్నటువంటి జనులు బహుగా చెడుతనం చేస్తూ ఉన్నారు. దేవునికి అది నచ్చలేదు. ఎలాగైనా సరే వాళ్ళని సరిదిద్దాలనుకున్నారు, ప్రయత్నాలు చేశారు. అయినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా తన బ్రతుకుని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి సమయంలో దేవునికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి భూమి మీద ఉన్నటువంటి నరులతో పాటు ఉన్నటువంటి పక్షులని, చెట్లని, సమస్తాన్ని కూడా నిర్మూలము చెయ్యాలి అని ఆలోచించారు. ఆ టైంలో ఏమైంది అంటే ఒక అతను చాలా భక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. తన కుటుంబం చాలా భక్తిగా ఉంది. అరే అందరితో పాటు వీళ్ళని కూడా చంపేయకూడదు, కానీ ఇతను యథార్థంగా బ్రతుకుతున్నందుకు, ఇతను పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు తనతో పాటు ఇతని కుటుంబాన్ని రక్షించాలి అని ఒక ఓడని నిర్మించమన్నారు. దేవుడు చెప్పారు, కొలతలు ఏంటో చెప్పారు. ఆ కొలతల్లో నోవహు ఏం చేశాడు, ఓడను సిద్ధం చేశాడు. అయితే సిద్ధము చేసినటువంటి ఆ ఓడలో తన కుటుంబం ప్రవేశించారు. తనతో పాటు భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవి, అవి పురుగులు కావచ్చు, పశువులు కావచ్చు, సముద్రంలోనికి ఏవైనా కానీ సమస్తము కూడా రెండు తీసుకొని వచ్చాడనమాట. ఎందుకంటే తర్వాత ఈ జలప్రళయం తర్వాత మనుగడ కొనసాగించుటకు తను ఏం చేశాడు అంటే ఆ జంతువులను, పశువులను అన్నీ కూడా ఓడలోకి తీసుకొని వచ్చాడు. అలాగా ఇంచుమించు సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఓడలోనే ఉండిపోయారు. 40 రోజులు వర్షం పడింది, రాత్రి పగలు. ఆ 40 రోజులు పడిన వర్షము నీళ్లు భూమి మీద అంతా వచ్చేసాయి. ఆ నీళ్లు ఆరిపోవడానికి ఇంచుమించు సంవత్సరం కాలం పాటు పట్టిందనమాట. అన్ని రోజులు పట్టినప్పుడు తను ఏం చేశాడంటే ఓడలో ఉండిపోయారు. ఓడలో నుంచి బయటికి రావాలి అంటే, ఓడలో నుంచి బయటికి వచ్చి వాళ్ళు జీవించాలి అంటే మరి భూమి మీద నీళ్ళు ఉన్నాయో ఇంకిపోయాయో తెలియాలి కదా. ఆ తెలియటం కోసం తను ఏం చేశాడు అంటే ఒక కాకిని బయటికి పంపించాడు. ఈ కాకి ఏం చేసింది, అటు ఇటు తిరిగింది, తన దగ్గర తిరిగి రాలేదు. తనకి ఇంకేం తెలియలేదు. దాంతో తను ఏం చేశాడంటే మరలా పావురాన్ని పంపించాడు. ఆ పావురం ఏం చేసింది, ఒక ఒలీవ ఆకుని తీసుకొని వచ్చింది. అయితే ఓడ ఏంటి, కాకి స్వభావం ఏంటి, పావుర స్వభావం ఏంటి? అయితే ఈ లోకంలో ఉన్నటువంటి నేను కాకిలాగా ఉన్నానా, పావురంలాగా ఉన్నానా, నువ్వెవరు అనేది ఈరోజు నీకు తెలియాలి. నాకు తెలియక్కర్లా, కానీ నేనేంటి అనేది నాకు తెలుసు, నువ్వేంటి అనేది నీకు తెలుసు. మనం ఏంటి అనేది మనం అంటాం, నేను అలాంటి దాన్ని, నేను మంచిగా మాట్లాడేదాన్ని, నేను కొన్నిసార్లు నాకు కోపం వచ్చింది, నా స్వభావం ఇది, నా స్వభావం అదని. అంటే లోకానుసారంగా మన స్వభావం ఇది అని మనం చెప్తూ ఉంటాము. కానీ ఆధ్యాత్మికంగా పరిశుద్ధమైనటువంటి జీవితంలో నీ స్వభావం ఏంటి, దేవుని దృష్టిలో నీ స్వభావం ఏంటి, కాకివా పావురానివా అనేది ఈ దినం దేవుని చిత్తానుసారంగా దేవుని సహాయంతో మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా అవన్నీ ఎక్కడున్నాయి, ఆ కాకి కానీ పావురం కానీ దేనిలో ఉన్నాయి, ఓడలో ఉన్నాయి. అయితే ఈ ఓడ దేనికి సాదృశ్యము అంటే దేవుడిచ్చేటువంటి రక్షణకి సాదృశ్యము, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము, మందిరానికి సాదృశ్యము, దేవుడిచ్చేటువంటి జీవానికి సాదృశ్యము. అయితే ప్రతి ఆదివారం మనం మందిరానికి వస్తున్నాం కదా, కాబట్టి ఇందులోనే 2 జతలు ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకటి కాకి, ఇంకొకటి పావురం అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మందిరానికి వచ్చేటువంటి మనము, క్రైస్తవ్యంలో చేర్చబడినటువంటి మనము ఎలా ఉంటున్నాము? మొట్టమొదటిగా ఏంటంటే అతను బయటికి పంపించింది కాకి. కాకి ఏం చేసిందంట? 7వ వచనంలో చూడండి,
ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. ఏం చేస్తుందంట ఈ కాకి? భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఇంకిపోయే వరకు కూడా, అది నీళ్లున్నాయి, నీళ్ళున్నప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ ఓడలోకి వెళ్ళిపోవాలి. కానీ అదేం చేసింది? నీళ్లు ఇంకిపోయే వరకు ఏం చేస్తుంది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. ఈ కాకుకు ఉండేటువంటి స్వభావం ఏంటి అంటే మనకందరికీ తెలుసు. కాకులు మన ఇంటి ముందు వాళ్తే మనం ఉంచుతామండి? ఏంది కాకి గోల అంటాం కదా. ఇంకేం చేసింది కాకి? అపరిశుభ్రంగా చేసింది. ఒకవేళ మనం ఏమన్నా ఇంటి ముందు ఆరేసే ఉన్నామనుకోండి, అదేం చేసింది? వచ్చేసి చల్లా చెదురు చేసేసి వెళ్ళిపోయిద్ది. ఇంకా ఏం చేస్తుంది? దానికి ఉండేటువంటి దుడుకు స్వభావంతో ఆ ముక్కుతో అన్నిటిని కూడా పొడి చేస్తూ ఉంటుంది కదా. చాలామంది చెప్తుంటారు, పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే కాకులు పొడిచాయండి అని చెప్పి. అంటే కాకి ఎలాంటిది అంటే ఒక పరిశుద్ధత లేనిది, ఒక పవిత్రత లేనిది, అపరిశుభ్రమైనది, సాధుగుణం ఏమాత్రం కూడా దానిలో ఉండదు. ఇటువంటి స్వభావం కలిగింది కాకి. అంత మాత్రమే కాదు, అది ఒక చోట స్థిరంగా ఉంటుందా అంటే స్థిరంగా ఉండదు. ఏం చేసిద్ది? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే బైబిల్లో ఒక వ్యక్తి స్వభావం అంటే ఒకరి స్వభావం ఈ రీతిగా చూపించారు. ఎవరు ఆ వ్యక్తి అనేది చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలండి. ఇక్కడ ఏంటంట, దేవదూతలు దేవుని దగ్గర నిలబడేటువంటి ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవదూతలు అందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అయితే వారితో పాటు ఎవరు వచ్చారు? అపవాది వచ్చారనమాట. అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? వాడు కూడా నిలబడ్డాడు. ఇక దేవుడు అడుగుతున్నాడు, నువ్వేంటి, ఎక్కడి నుండి వచ్చావు అంటే వాడు ఏం జవాబిచ్చాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కాకి ఏం చేసింది? కాకి స్వభావం ఏంటి? భూమి మీద అటు ఇటు తిరిగేది. ఇప్పుడు ఈ సాతాను స్వభావం ఏంటి? భూమి మీద అటు ఇటు తిరిగేది. అంటే దేవుని మందిరంలోనే ఉంటాము, కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని స్వభావాలు ఎలా ఉంటాయంటే అటు ఇటు తిరిగే స్వభావము. ఆదివారం మాత్రం మందిరానికి వస్తాం, సోమవారం నుంచి శనివారం వరకు అటు ఇటు తిరుగుతాం. అంటే ఏంటి అటు ఇటు తిరగటం అంటే? అక్క, ఏం జరిగింది మీ ఇంట్లో? అలా వాళ్ళు ఎవరితో ఏదో చేశారంట కదా, ఇలా వాళ్ళకి ఇది బాగాలేదంట కదా, వీళ్ళది సమస్య అంట కదా, వాళ్ళది ఇదంట కదా అంటూ పక్కింట్లోకి, ఎదురింట్లోకి, వెనకింట్లోకి దూరుతూ ఉంటారనమాట. ఈ దూరి ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి గురించి మర్చిపోతారు, కానీ అందరి ఇళ్ళ గురించి, అందరి సమాచారం కూడా కావాలి. లేరంటారు ఇటువంటి వాళ్ళు మనలో? ఆడవాళ్ళు లేదంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎందుకు ఇంట్లో ఉంచుతున్నారయ్యా దేవుడు మిమ్మల్ని అంటే, పని పాట లేకుండా పక్కింట్లో, ఎదురింట్లో, ఆ ఇంట్లో జరిగే విషయాల గురించి తెలుసుకోవటం కోసం దేవుడు మనల్ని ఇంట్లో ఉంచలేదండి. ఎందుకు ఉంచారు అంటే ఆయనతో సమయం గడుపుతావని, ఆయనతో సహవాసం చేస్తావని. ఆ పరిశుద్ధమైన జీవితం, ఆదివారం ఏదైతే తెలుసుకొని దేవుని సన్నిధిలో ఏదైతే నీ తప్పిదాలను నీవు గ్రహించి ఒప్పుకొని లోకంలోకి వెళ్తావో, తిరిగి శనివారం వరకు కూడా అదే వాక్యాన్ని పాటించి అదే వాక్యానుసారంగా జీవించి దేవుని సన్నిధికి వస్తావని దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామండి? లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటామన్నమాట. నిలకడలేని స్వభావము, దంద స్వభావము. మరికొందరు క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఆదివారం ఉండేటువంటి భక్తి అంతా కేవలం ఆ 2 గంటలే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాని మాటలు, లోకానుసారమైనటువంటి మాటలు, లోకానుసారమైన స్వభావము. చర్చిలో ఏముంటుంది? పరిశుద్ధ స్వభావం ఉంటుంది. లోకంలోకి వెళ్ళిపోగానే అపరిశుద్ధ స్వభావం ఉంటుంది అనమాట. అపవిత్రమైనటువంటి మాటలతో, అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన ప్రవర్తనతో ఏం చేస్తూ ఉంటాము? మనల్ని మనము అపవిత్రము చేసుకుంటూ ఉంటాము. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటాము. అలాగే ఏం చేస్తామంటే సమస్యలు రాగానే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఏడవటానికి, ఓదార్చబడటానికి, లోకంలో ఒక స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా, స్థిరమైన ఆలోచన లేకుండా, స్థిరమైన విశ్వాసము లేకుండా, స్థిరమైన భక్తి లేకుండా తిరుగుతూ ఉంటాము. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇటువంటి స్వభావము మనలో ఏమైనా ఉన్నట్లయితే మనం ఏం చెయ్యాలండి? సరిదిద్దుకోవాలి. అపవాది అటు ఇటు తిరుగుతూ వచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. అందుకే వాడికి అక్కడ స్థానం లేదు. నువ్వు కూడా అటు ఇటు, కొద్దిసేపు లోకం కావాలి, కొద్దిసేపు దేవుడు కావాలి, కొద్దిసేపు పరిశుద్ధత కావాలి, కొద్దిసేపు లోకంలో ఉండేటువంటి చిల్లరి పనులు, అల్లరి పనులు కావాలి అంటే దేవుడు ఒకరోజు
ఓడలో నుండి వెళ్ళిపోయిన కాకి వలె నీ జీవితం అయిపోయిద్ది అని దేవుడు నీకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎలా ఉన్నావు నీవు? మానుకో ఇకనైనా. దేవుడు నీకు సమయం ఇచ్చాడు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎన్నో రకమైనటువంటి వసతులు ఇచ్చాడు. ఇవన్నీ కలిగి ఉన్న నువ్వు ఇంట్లో ఉండి టీవీ చూడటం కోసం కాదు, ఇంట్లో ఉండి పని పాట లేని పనులు చేయడానికి కాదు, కానీ ఇంట్లో ఉండి దేవుని సన్నిధితో గడపాలి. దేవుని సన్నిధిలో నీవు జీవించాలి. నీ బిడ్డలని, నీ భర్తని దేవునిలోనికి నడిపించే సాధనంగా నీవు ఉండాలి. కాకి ఏం చేసింది? ఎవరైతే తనని పంపించారో ఆ వ్యక్తి వద్దకు తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. మరి దేవుడు నిన్ను కూడా ఈ లోకంలోకి పంపించాడు కదా. తల్లి గర్భంలో నుండి తను రూపించి నువ్వు తనకి సాక్షిగా బ్రతుకుతావు, తన పని చేస్తావు, పరిశుద్ధంగా జీవిస్తావు, పవిత్రంగా జీవిస్తావు అని దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నీ తండ్రి వద్దకి నువ్వు తిరిగి చేరే రీతిగా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే కాకి వలె అటు ఇటు పని పాట లేకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతున్నావా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ ఇప్పటి వరకు సమయాన్ని వృధా చేసుకుంటూ నువ్వు బ్రతికినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక మీదట ఆపు. ఈ కాకి వంటి స్వభావపు క్రియలు ఆపేయి. కాకి వంటి మనస్తత్వాన్ని ఆపేయి. దుడుకు స్వభావం, గొడవలు పెట్టుకునేటువంటి స్వభావము, ఆ ఇంటికి ఈ ఇంటికి వ్యర్థమైన వాటికి వెళ్ళేటువంటి స్వభావము, సమయాన్ని వృధా చేసేటువంటి స్వభావము, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన జీవితము, అపవిత్రమైన హృదయము నీలోంచి తీసివేయి అని దేవుడు చెప్తున్నాడు. మరి రెండవదిగా ఇంకే స్వభావం మనం చూసామండి? పావురము. మరి ఆ పావురం ఏం చేసింది? మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయంకి రండి, 8 నుండి 11. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలకి పోవిడిచెను. నీళ్లు భూమి అంతట మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావురమును ఓడలో నుండి వెలుపలకి పోవిడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినవని నోవాహునకు తెలిసెను. హల్లెలూయా, వెరీ గుడ్. అయితే ఏంటంట, ఇక కాకి వెళ్ళిపోయింది. కాకి వెళ్ళిపోయేసరికి ఇతను ఏం చేశాడు? ఒక పావురాన్ని పంపించాడు అనమాట. తలుపు తీసి పావురాన్ని పంపించాడు. ఈ పావురం ఏం చేసింది? బయటకు వచ్చింది. అయితే నీళ్లు భూమి మీద ఇంకలేదు కాబట్టి అది కాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేదంట. అయితే ఇందాక కాకికి ఎలా ఉందండి? కాకి అంటేనే పెద్ద మురికిది కదా, అపరిశుభ్రం కదా, అందుకే దానికి ఎక్కడైనా స్థలం దొరికేసింది అనమాట. కానీ పావురంకి స్థలం దొరకలేదు కాబట్టి ఏం చేసింది? తిరిగి తన యజమానుని దగ్గరికి వచ్చేసింది. అంతేకాకుండా మళ్ళీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తను పావురాన్ని పంపించాడు. ఇప్పుడు ఏం చేసింది? ఈసారి వస్తూ నీళ్లు ఇంకిపోయాయి అని నోవహుకు తెలియటానికి ఒక ఒలీవ చెట్టు ఆకుని తుంచుకొని వచ్చిందనమాట. అయితే ఈ పావుర స్వభావం ఏంటి అనేది మనం చూద్దాం. కాకి స్వభావం కొంచెంలోనే తగ్గించాయి, ఎందుకంటే మనకందరికీ తెలుసు కాకుల్ని రోజు చూస్తూనే ఉంటాం, ఆ కాకి గోలే మనం చేస్తూ ఉంటాం, ఆ కాకుల్లాగే మనం ఉన్నాం. అయితే ఎలా ఉండాలో మనకి తెలియాలి కదా, కాబట్టి పావురం గురించి తెలుసుకుందాం. ఓకేనా? పావురం ఏం చేసిందంట? వచ్చింది, వాటర్ ఉన్నాయని చెప్పి చూసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే పావురంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అది ప్రత్యేకంగానే జీవిస్తుంది. అదే దాని ప్రత్యేకత. ఎందుకు అలా అన్నాను అంటే కాకేం చేసింది? ఎక్కడ పడితే అక్కడ జీవించవచ్చు కాబట్టి నీళ్ళు ఉన్నప్పటికీ కూడా అది తిరిగి వెళ్ళిపోలేదు కదా యజమాని దగ్గరికి. కానీ అదేం చేసింది? లోకంలోనే ఉండిపోయి లోకంలోనే జీవిస్తూ ఉంది. కానీ పావురం ఏం చేసిందంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి అరికాలు మోపడానికి కూడా స్థలం లేదు కాబట్టి అదేం చేసింది అంటే అది వచ్చేసింది యజమాని దగ్గరికి. పావురము ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే అది ఒక ప్రత్యేకమైన జీవి. ఎందుకు ఈ ప్రత్యేకమైన జీవి అంటున్నా అంటే కాకులు అన్ని చోట్ల కనిపిస్తాయి కానీ పావురాలు కనిపిస్తాయా? కనిపించవు. పావురాలు ఎక్కడుంటాయంటే ఒకటి కొండ స్థలాల్లోనే ఉంటాయి, కొండలు ఎక్కువగా ఉన్నటువంటి చోట ఉంటాయి. రెండోది ఎవరైనా పెంచుకుంటూ ఉంటే ఆ నగరాలలోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చార్మినార్ దగ్గర ఎక్కువ ఉంటాయి. అట్లాగే కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడే ఉంటాయి. ఎక్కడ పడితే అవి అక్కడ కనిపించవు. అలాగే కాకులు ఏం చేస్తాయి? ఏది పడితే అవి తినేస్తాయి. అవి ఏం చేస్తాయి?
డస్ట్బిన్ దగ్గరికి వెళ్తాయి, అక్కడ వాళ్తాయి, మరలా చనిపోయిన వాటి దగ్గరికి వెళ్తాయి, అక్కడ వాళ్తాయి, అక్కడ వాలి తింటాయి. అంటే వాటికి ఇది కావాలి అని పర్టికులర్ స్వభావం ఏది ఉండదన్నమాట. కానీ పావురం అలా కాదు, అది ప్రత్యేకమైంది. అది విత్తనాలనే తినిద్ది, గింజలనే తినిద్ది, ఏవైనా పండ్లు పెడితే ఆ పండ్లనే తినిద్ది. మళ్ళీ అందులో కుళ్ళిపోయినవి తినవండి. కానీ కాకులు ఏం చేస్తాయి? కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, చెత్త చెదారాలు అన్నీ తినేస్తాయి కదా. కానీ పావురం మాత్రము అలా ఏది పడితే అది తినదు. అలాగా ప్రత్యేకమైన జీవి. అయితే దేవుడు పావురం ద్వారా నీకు నేర్పిస్తుంది ఏంటి అంటే, ఈ లోకంలోనికి పంపబడినటువంటి నీవు తల్లి గర్భంలో ఎలా అయితే నీవు ప్రత్యేకించబడి పరిశుద్ధంగా వచ్చావో అటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి అని. హల్లెలూయా. అయితే నీవు ఉన్నావా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలంట. అంటే ఒక 10 మంది అన్యజనులు ఉన్నట్లయితే వారిలో నీ మాట ప్రత్యేకంగా ఉండాలి, నీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నీ చూపు ప్రత్యేకంగా ఉండాలి, నీ స్వభావం ప్రత్యేకంగా ఉండాలి. అయితే ఉంటుందా? చెప్పాలి అంటే ఏంటి వీళ్ళ క్రైస్తవులు ఇటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు, ఈ రీతిగా గొడవలు పడుతూ ఉన్నారు, ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, ఇలాగ ప్రవర్తిస్తూ ఉన్నారు, వీళ్ళ క్రైస్తవులు అనే రీతిగా ఉంటున్నారు. గుర్తుపట్టలేకపోతున్నారండి. ఒకవేళ దేని వలన గుర్తుపడుతున్నారంటే మొహాన బొట్టు ఉండడం లేదు కాబట్టి గుర్తుపడుతున్నారు. అంతేనా? మొహాన ఒకటి బొట్టు ఉండడం లేదు, ఇంకోటి ముస్లిం పేరు లేదు కాబట్టి మనం ఓహో మీరు క్రైస్తవులా అని గుర్తుపడుతున్నారు. అంతే తప్ప నీ మాట తీరు వలన ఎవరు నిన్ను క్రైస్తవులు అనడం లేదు, నీ వస్త్రధారణ వలన ఎవరు నిన్ను క్రైస్తవులు అనడం లేదు, నీ వేషధారణ వలన, నీ స్వభావం వలన, నీ సాధుతనం వలన ఎవరు కూడా నిన్ను క్రైస్తవుడువా క్రైస్తవురాలా అని అనడం లేదు. అంతే కదా? ఎవరన్నా మిమ్మల్ని చూసి ఏమండి మీరు క్రైస్తవులా అని అనగలుగుతున్నారా? నేను పొగడ్త కోసమో గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ మీకు అందరికీ తెలుసు అనుకుంటా, మొన్న శుక్రవారం రోజు మన సుందరయ్య కాలనీలో అంగన్వాడీ సెంటర్ పెట్టడం కోసమని అంగన్వాడీ వాళ్ళు వచ్చారు, ఆ టీం వచ్చారనమాట. అయితే అప్పుడు మీరు అందరు ఇళ్లల్లో లేరు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పిలవడానికి వచ్చిన తలుపులు వేసి ఉండటం వల్ల రిటర్న్ వచ్చారు. అయితే వాళ్ళు మందిరంలోనే పెట్టుకున్నారు, కూర్చొని ఉన్నారు. నేను పాస్టర్ గారు మందిరంలోకి వచ్చాము, ప్రేయర్ చేసుకుందాం, కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదామని. అలా వచ్చినప్పుడు వాళ్ళు మందిరం తలుపులు ఓపెన్ చేస్తున్నాయి, మందిరంలో కూర్చొని మనుషులు తిరుగుతున్నారు, కూర్చోన్నారు. మా ఇద్దరికి ఆశ్చర్యం అనిపించింది, ఏంటి మనం లేకుండా మందిరంలో ఏదో జరుగుతుంది అన్నట్టుగా మేము వచ్చాము. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇట్లా వచ్చామండి అంటే, పర్లేదండి మందిరానికి మీరు వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అన్నాము. వాళ్ళు అంతా మాట్లాడి వెళ్ళిపోతూ ఆవిడ ఒక మాట చెప్తున్నారు, అమ్మా నీ మొహంలో అంటే మాలాగా నువ్వు అంటే అలంకరణ వేసుకోలేదు, మాలాగా నువ్వు స్టైల్గా రెడీ అవ్వలేదు, మాలాగా నువ్వు అన్నీ వేసుకొని లేవు, కానీ నీ మొహంలో ఒక తేజస్సు కనిపిస్తుంది. హల్లెలూయా. నీ మొహంలో తెలియని ఆనందం ఉంది, తెలియని సంతోషం ఉంది. నీ మొహం చూస్తుంటే ఆ వెలుగు నీలో మేము చూస్తున్నాము. అయితే మేము ఇన్ని వేసుకున్నాము, కొత్త చీరలు కట్టుకున్నాము, వెండి బంగారాలు పెట్టుకొని వచ్చాము, స్టైల్గా రెడీ అయ్యి వచ్చాం, కానీ మాలో లేనిది నీలో ఉంది అని ఆవిడ చెప్పిందండి. చెప్పినప్పుడు నేను దేవునికే మహిమ అండి, మాదేమీ లేదు, దేవుడు తన మహిమతో మమ్మల్ని నింపారు అని. హల్లెలూయా. మరి మనలో చూడగలుగుతున్నారా? మనల్ని చూసినప్పుడు అరే ఆవిడలో ఉన్నటువంటి శాంత గుణం ఎలా నేను ఉండాలి, ఆవిడలో ఉండేటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని నేను ఎలా కలిగి ఉండాలి, ఆవిడలో ఉండేటువంటి ఆ సహనం నాకు ఎలా వస్తుంది, ఆవిడలో ఉండేటువంటి ఆ ప్రత్యేకత నాకు ఎలా వచ్చింది అని ఏ రోజైనా ఆలోచించావా? గుంపులో ఒకరిలా ఉన్నావా, లేకపోతే గుంపులో ప్రత్యేకించబడిన వ్యక్తిగా, దేవుని మహిమ చేత, దేవుని వెలుగు చేత, దేవుని శక్తి చేత నింపబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? నీవు చెప్పకుండా నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని అని నీవు చెప్పకుండా నీలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ఎవరైనా మీరు క్రైస్తవులా అండి అని అడిగే విధంగా నీవు ఉన్నావా? వీళ్ళు క్రైస్తవులా, ఇదేంటి ఇలా ఉన్నారు, వీళ్ళ మాట ఏంటి ఇలా ఉంది, వీళ్ళ ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అనే రీతిగా నీవు ఉన్నావా? ఆలోచించుకో. పావురము ఏది పడితే అది తినదండి, కానీ మనం ఏది పడితే అది మాట్లాడతాం కదా. పావురము ఎక్కడ పడితే అక్కడ ఉండదు, మనము ఎక్కడ పడితే అక్కడ ఉంటాం. సినిమాలకు వెళ్తాం, పార్కులకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, ఆదివారం మందిరానికి కూడా వెళ్తాం. ఇదా నీ స్వభావము? ఏది నీ ప్రత్యేకత? ఇటువంటి బ్రతుకు బ్రతకడం కోసం దేవుడు నిన్ను బ్రతికించారా? దేవుడు నీకు ఆయుష్నిచ్చారా? దేవుడు నిన్ను అన్నీ ఇచ్చి నిన్ను పోషిస్తున్నారా? ఆలోచించు. కాకి వంటి స్వభావం ఎందుకండి? దానివల్ల ఏంటి ప్రయోజనం? మరి పావురం అనుకున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటి అంటే అది చాలా
బలమైనటువంటి రెక్కలు కలిగిందంట. ఆ బలమైన రెక్కలతో ఎత్తైన స్థలాలకు కూడా అది ఎగరగలుగుతుందంట. మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయం కాబట్టి మనకి తెలియదు. కానీ నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయా. పావురానికి బలమైన రెక్కలు ఉంటాయా, అది అంత ఎత్తుకు ఎగిరిద్దా అని. నిజంగా క్రైస్తవుడికి లేవంటారా రెక్కలు? అక్క మాకెక్కడి అక్క రెక్కలు అంటారా? ప్రార్థన వాక్యం అవే నీ రెక్కలు. ఈ లోకంలో నువ్వు మలినమైపోకుండా, ఈ లోకంలో నీవు కలిసిపోకుండా, ఈ లోకంలో నీవు పడిపోకుండా ఉండటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి రెక్కలు కూడా ప్రార్థన వాక్యం. అయితే అవి బలమైనవే, కానీ నీవు బలహీనమైన వ్యక్తివి. ఎందుకు? ఆ రెక్కల్ని నువ్వు ఆశ్రయించట్లేదు కదా, వాటి శక్తిని ఆశ్రయించట్లేదు కదా, వాటి బలమును ఆశ్రయించట్లేదు కదా. కాబట్టి నువ్వు లోకంలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రత్యేకంగా లేకుండా. ఓసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. మరి ఇంకేముంది పావురానికి అంటే, పావురము పరిశుద్ధమైనది, శాంత గుణము కలిగినది, నిష్కపటమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా దిగి వస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దిగి వచ్చాడు కదా. పావురము పరిశుద్ధమైన జీవి. మరి నీవు అపరిశుద్ధమైన జీవి. నీవు అపరిశుద్ధంగా జీవిస్తూ, అపవిత్రంగా జీవిస్తూ, ప్రవ్వా నన్ను నీ ఆత్మతో నింపయ్యా అంటే, నువ్వు ఒక వస్త్రం వేసుకున్నావండి, బాగా బురదుంది, అది కడుక్కుంటే ఓకే, కడుక్కోకుండా దాని మీద తెల్ల చొక్కా వేసుకుంటావా? అది కడుక్కోకుండా దాని మీద పట్టుచీర కట్టుకుంటావా? ఎందుకు కట్టుకోవు? అది కూడా మురికైపోయిద్దని కదా. మరి నువ్వు మురికిగా ఉండి, నువ్వు మలినమైన వస్త్రాలు వేసుకొని, యేసు రక్తం చేత కడగబడకుండా, నీవు నాకు పరిశుద్ధత కావాలి, పవిత్రాత్మ కావాలి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు అంటే, మొదటిగా నీ బుద్ధి మార్చుకో. పావురము పరిశుద్ధమైన జీవి. అయితే నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపుతాడు, తన శక్తి చేత నిన్ను నింపుతాడు, తన బలము చేత నిన్ను నింపుతాడు. కానీ నీవే మలినమైపోయి, నీవే మలినమైన ఆలోచనలు, మలినమైన మాటలతో నీవు జీవిస్తే ఎప్పటికీ కూడా పరిశుద్ధతని నీవు పొందుకోలేవండి. ఇంకా ఏంటి అంటే, పావురం ఏంటంట? నిష్కపటమైనది. అందుకే కదా ఏమంటారు భక్తులు, దేవుడు ఏం చెప్పారు? పాము వలె వివేకముగా ఉండు, పావురము వలె నిష్కపటంగా ఉండు. పావురం ఏం చేసిద్ది అంటే, ఈ లోకంలో ఉన్న బురద తనకు అంటించుకోదు. అందుకే అది ఎక్కడ నివసిస్తుంది? బురదలోనా, గుంటలోనా? కాదు. ఎక్కడుంటుంది? కొండ మీద ఉంటుంది, లేదా పట్టణాల్లో ఎక్కడైతే భవనాలు ఉంటాయి అక్కడే ఉంటాయి. పావురం ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసారా బురద దగ్గర ఉండటం? ఎవరైనా చూసారా? నేను పావురాలను చూస్తాను, కానీ నేను ఎప్పుడు బురద దగ్గర అది ఉండటం చూడలేదండి. అది ఎప్పుడు చూసినా నేల మీద ఉన్న మంచి నేల అయితేనే అది ఉంటుంది, అక్కడ గింజలేస్తే తినిద్ది, అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అది ఉండదు. నిష్కపటంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. కానీ మనం ఎలా ఉంటున్నాం? కపటం. పైకి నవ్వుతాము, కానీ లోపల ద్వేషాన్ని ఉంచుకుంటాము, అసూయను ఉంచుకుంటాము, మస్తరాన్ని ఉంచుకుంటాము. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళని ఏదో నాశనం చేయదు, నిన్ను నాశనం చేసిద్ది. ఎందుకంటే మస్తరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిష్కపటమైన హృదయము, నిష్కపటమైన ప్రేమ నీలో లేకుండా నీవు మలినమైపోయి పైకి భక్తి పరుడివే, భక్తి పరురాలని అని ఉన్నట్లయితే ఎవరో నష్టపోరు. కానీ ఎవరు నష్టపోతున్నారు? మనమే నష్టపోతున్నాం. దాని వలన, ఆ ద్వేషం వలన, ఆ అసూయ మస్తరం వలన. కాబట్టి పావురం వలె మనం ఏం చేయాలంట? నిష్కపటలమై ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ఏముంటుందంటే, పావురమా నిష్కలంకమైన దానా అంటారు. ఉన్నావా నీవు నిష్కలంకంగా? దేవుని సంఘము నిష్కలంకంగా ఉండాలి, దేవుని సంఘము పవిత్రంగా ఉండాలి, దేవుని సంఘము పరిశుద్ధంగా ఉండాలి. అయితే దేవుని సంఘమైనటువంటి నీవు నిష్కలంకంగా ఉన్నావా? దేవుని ఆలయమైన నీవు పరిశుద్ధంగా ఉన్నావా? దేవుని ఆలయమైన నీలో నిష్కపటమైన హృదయం ఉందా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. కాకి వలె నీవున్నావా, లేక పావురం వలె నీవున్నావా? పరిశుద్ధత నీలో ఉందా? నిష్కపటమైన స్వభావం నీలో ఉందా? శాంత గుణం నీలో ఉందా? ఆలోచించు. కపటం లేని స్వభావాన్ని నీవు కలిగి ఉన్నావా? పావురాలు సాధు జీవులు, అవి శాంతంగా ఉంటాయి. కాకుల్లాగా ఏం చేస్తాయి? వెళ్ళిపోయి గుంపుగా గొడవలు పెట్టుకోవు, పొడి చెయ్యవు. కానీ ఇవేం చేస్తాయి? పావురాలు శాంతముగా ఉంటాయంట. ఉందా మనలో ఆ శాంతి, సమాధానం, సహనం? భర్తతో సమాధానం ఉండదు, అత్తమామలతో సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం ఉండదు. ఎవరికైనా ఏదైనా పని చెప్పామనుకోండి, అక్క నేను వాళ్ళతో మాట్లాడినక్క కదా, అక్క నేను వాళ్ళ ఇంటికి వెళ్ళనక్క, అక్క నేను వాళ్ళకేం చెప్పనక్క.
సమాధాన పడాలండి. వాళ్ళు నీతో సమాధాన పడకపోవచ్చు, కానీ నువ్వు సమాధానంగా ఉండు. మీరు నన్ను అడగచ్చు, మరి నువ్వు ఉన్నావా అని. నేనున్నాను. నా అన్ను శ్రీనివాస్ కాలనీలో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఈ సాక్ష్యం ఇస్తారు. ఏ మనసా నేను లేనా మా అత్తమ్మతో సమాధానంగా? నేను మా అత్త మామలతో సమాధానంగా ఉన్నాను, మా ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానంగా ఉన్నాను, అందరితో సమాధానంగానే ఉన్నాను. నాకు ఉండేటువంటి బ్యాడ్ నేచర్ ఏంటంటే, నేను ఒకవేళ ఎవరినైనా తిట్టినా, ఎవరైనా నా వల్ల హట్ అయినా నేనే వెళ్ళిపోయి పలకరిస్తాను అనమాట. వాళ్ళు పలకకపోయినా సరే నేను వాళ్ళని ఇంకా విసిగిస్తానే ఉంటాను. అటువంటి స్వభావం అన్నమాట. సో అంటే మీరు అడుగుతారు కదా, నువ్వు ఉన్నావా మొదట అని. అందుకే చెప్తున్నాను, నేను సాయశక్తిలా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. అయితే మీరున్నారా? శాంత గుణము కలిగి ఉండాలండి. గొడవలు పెట్టుకునే గుణం కాదు, సాధు స్వభావం కలిగి ఉండాలి. అవి సాధు స్వభావం కలిగి అవి ఏం చేస్తాయి అంటే, పావురాలు ఎప్పుడు కూడా మూలుగుతూ ఉంటాయి. విన్నారా ఎవరైనా? పావుర స్వభావం ఏంటంటే శాంతంగా ఉంటాయి, కాకిలాగా గట్టిగా అరవవు, కానీ ఏం చేస్తాయంటే మూలుగుతూ ఉంటాయి. దీనికి మనం ఏం నేర్చుకోవాలి అంటే, పావురం ఎలా అయితే మూలుగుతుందో మనము కూడా మన ఆత్మలో మూలుగుతూ నిత్యము దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. పావురం కలిగి ఉండేటువంటి స్వభావం మిగతా ఏ జంతువుల్లోనూ నేను ఈ మాట వినలేదు. పావురాలు మాత్రమే నిత్యము మూలుగుతూ ఉంటాయి. దేవుని మాట సెలవిస్తుంది కదా, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు కోరుకుంటుంది అదే, నిత్యము నీవు మూలుగుతూ విజ్ఞాపన చేయాలి, నిత్యము నీవు మూలుగుతూ స్తుతి యాగము అర్పించాలి. ఇలా చేయటం వల్ల ఏమైంది అంటే, అక్క ఇలా చేస్తే నా సమస్యలు తీరుతాయా, ఇలా చేస్తే నా బ్రతుకు మారిద్దా, ఇలా చేస్తే నాకేమైనా మేలు జరిగిద్దా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. స్థితిని మార్చివేస్తుంది అని అంటారు కదా. మరి స్తుతించటం వలన ఎరికో గోడలు కూలిపోయాయి, స్తుతించటం వలన రాజ్యాలను జయించారు, స్తుతించటం వలన బంధకాలు తెగిపోయాయి, స్తుతించటం వలన భీకర కార్యాలు జరిగాయి. అయితే ఎవరికైనా ఉందా ఈ అనుభవం? వ్యక్తిగతంగా మీ ఇండ్లల్లో మీకు స్తుతించే అనుభవం ఉండదు కాబట్టే ఇందాక పాస్టర్ గారు అంటున్నారు ఏమని, మందిరానికి రండి, సమయానికి రండి. సమయానికి వచ్చినప్పుడు ఇంట్లో మనం పాట పాడాలనుకోండి, దేవుణ్ణి గట్టిగా స్తుతించాలనుకోండి, ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మనకు అది ఆటంకంగా అనిపించింది. ఎవరైనా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు ప్రార్థన చేస్తే అది మంచిదే, కానీ మనం చేయంగా ఎవరూ లేకపోతే ఏం చేస్తాం? ఎవరూ లేరు, పనంతా అయిపోయింది, అప్పుడు పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెడతాం, టీవీ ఆన్ చేస్తాం, లేదా సెల్ ఫోన్ ఆన్ చేస్తాం. మనకున్న మంచి లక్షణాలు ఇవి కాబట్టి మనం ఏం చేయాలి? మందిరానికి రావాలి. మందిరానికి రావటం వల్ల ఏం జరిగిద్దంటే, దేవుణ్ణి స్తుతించే అనుభవంలోనికి నువ్వు వస్తావు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి నువ్వు వస్తావో ఆటోమేటిక్గా నీలో ఉన్న ప్రతి తప్పిదం వెళ్ళిపోయిద్దండి. నీలో ఉన్నటువంటి నీకు తెలియదు, అరే ఇది నాలో ఈ తప్పిదం ఉందా, ఈ లోపం ఉందా అనేది కూడా నీకు తెలియదు. నేను ఉపవాస ప్రార్థనలో కొంతమందికి చెప్పున్నా, మీకు అందరికీ చెప్పున్నా కదా, స్తుతించండి. మీరు ఫస్ట్ ప్రార్థించే ముందు దేవుణ్ణి స్తుతించండి. ఆ స్తుతి ఏం చేసిద్ది అంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీవు చేసిన అపరాధాలు కూడా నీకు గుర్తొచ్చేలా చేస్తుంది. అప్పుడు నీవు ఒప్పుకోవటం వల్ల నీలో పరిశుద్ధత అనేది వస్తుంది. ప్రార్థించటం వల్ల దేవునితో నీవు అనునిత్యము సహవాసం కలిగి ఉంటావు. పావురం ఏ రీతిగా మూలుగుతూ ఉందో నీవు కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. నిత్యము స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా మూలుగుతూ దేవునితో నీవు సహవాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకా పావురానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, 4వదిగా పావురము నమ్మకమైనది. మొదటగా పావురం ప్రత్యేకమైనది, 2వది పరిశుద్ధమైనది, 3వది శాంత గుణము సాధుత్వం కలిగినది, 4వది నమ్మకమైనది. నమ్మకమైన స్వభావం ఎవరికి ఉంటుందండి? కాకికి ఉందా? ఏం చేసింది? కాకిని బయటికి పంపిస్తే అటు ఇటు తిరుగుతూ యజమాని దగ్గరికి తిరిగి రాలా. కానీ పావురం ఏం చేసింది? యజమాని దగ్గరికి తిరిగి వచ్చింది. 2వసారి పంపిస్తే వలీవ మొక్కను తీసుకొని వచ్చింది. అందుకే పూర్వకాలంలో మెసేజ్లు పంపించాలంటే ఏం చేసేవాళ్ళండి? పావురాన్ని పంపించేవాళ్ళు కదా. ఒక రాజులు ఇంకొక రాజులకి వర్తమానం పంపించాలంటే ఒక పేపర్ ద్వారా రాసి పావురానికి కట్టి పంపించేవాళ్ళు. అంటే అదేం చేసిద్దంటే, అటు ఇటు తిరిగే వ్యక్తి కాదు, ఏ పని కోసం తనని నియమించారో ఆ పని నమ్మకంగా చేసి తిరిగి యజమాని దగ్గరికి వచ్చేదన్నమాట. మరి ఆదివారం దేవుని వాక్యం విని దేవుని సన్నిధిలో దీవించబడి, ఆశీర్వదించబడి, ఉజ్జీవింపబడి లోకానికి వెళ్తున్నావు కదా, అదే పరిశుద్ధంగా, అదే పవిత్రంగా లోకంలో జీవించి తిరిగి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావా? ఎన్నో అపవిత్రమైన
మాటలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో మలినమైపోయినటువంటి స్వభావంతో ఇష్టానుసారంగా లోకంలో జీవించేసేసి మళ్ళీ ఆదివారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము. ఇటువంటి స్వభావం కాదండి ఉండాల్సింది. నమ్మకమైన స్వభావం ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకోవాలి అంటే నీలో నమ్మకత్వం కనిపించాలి. నీవు నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ దేవుని దగ్గర నీవు నమ్మకంగా ఉండాలి. ఉంటున్నావా? పావురు అనుకున్న ప్రత్యేకత అంట, అది ఎవరినైతే అంటే వైవాహిక బంధం కలిగి ఉంటుందో మరణ పర్యంతం వరకు అదే పక్షితో ఉంటుందంటండి, వేరొక దాని దగ్గరికి వెళ్ళదంట. అది దాని జత ఏదైతే ఉందో ఆ జతని విడిచిపెట్టి ఎప్పుడూ వెళ్ళదంట. ఇటువంటి ప్రత్యేకమైన స్వభావం పావురానికి ఉందంట. మరి మనము భార్యకి తెలియకుండా చేసేటువంటి పనులు, భర్తకి తెలియకుండా చేసేటువంటి పనులు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసేటువంటి పనులు, అలాగే కాపరికి తెలియకుండా చేసేటువంటి పనులు లేవంటారా? ఏది మనలో నమ్మకత్వం? నమ్మకాన్ని పొందుకోగలుగుతున్నావా? పావురం అంత నమ్మకమైన వ్యక్తి కాబట్టే ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు ఉన్నప్పటికీ కూడా ఒక వర్తమానాన్ని పంపించాలంటే రాజులు ఎవరిని ఎన్నుకున్నారంటే పావురాన్నే ఎన్నుకున్నారు. మరి నువ్వెలా ఉన్నావు? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. దేవుని సంఘం పావురం వలె నిష్కపటంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అయితే ఉంటున్నావా? లేకపోతే కాకి వలె అపవిత్రంగా, కాకి వలె అపరిశుద్ధంగా, కాకి వలె దుడుకు స్వభావం కలిగి అటు ఇటు తిరిగే రీతిగా నీ బ్రతుకుందా? కాకి వలె నువ్వు ఎన్నాళ్ళు జీవించినా కానీ ఉపయోగం లేదు. కానీ పావురం వలె నువ్వు జీవించావనుకో, నువ్వు ఎక్కడుంటావు? దేవునితో పాటు యుగ యుగాలు నిత్యత్వంలో ఉంటావు. హల్లెలూయా. అయితే ఆలోచించు, పరీక్షించుకో. ఎవరు నువ్వు? కాకివా, పావురానివా? పావురం వంటి స్వభావం కలిగిన వ్యక్తివా, లేకపోతే కాకి వంటి స్వభావం కలిగి అటు ఇటు ఈ లోకంలో తిరుగుతూ కొద్దిసేపు దేవుడు కొద్దిసేపు లోకం అంటూ ద్వంద్వ స్వభావము, ద్వంద్వ మనస్తత్వము కలిగి రెండు నాలుకలు అంటారు కదా, ఆ రకంగా క్రైస్తవుడు అయినటువంటి నీవు బ్రతుకుతున్నావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. నేను ఎలా ఉన్నాను? కాకి వలె ఉన్నానా? పావురం వలె ఉన్నానా?